హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, వాట్సాప్కి సంబంధించి మనం తరచుగా ఒక రెండు ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. అందులో ఒకటి వచ్చేసి వాట్సాప్ స్టేటస్లో ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు, అలాగే రెండోది వచ్చేసి వాట్సాప్ స్టేటస్లో వీడియోను అప్లోడ్ చేసేటప్పుడు. సో మన మొబైల్లో ఎంత రెజల్యూషన్తో ఎంత హెచ్డి క్లారిటీలో ఫోటో తీసినా సరే వాట్సాప్లో దాన్ని స్టేటస్గా పెట్టేటప్పుడు కంపల్సరీ అదైతే బ్లర్గా రావడం జరుగుతుంది. సో మనం అంత మంచి ఫొటోస్ను కూడా అక్కడ మనం స్టేటస్గా పెడితే అది చాలా బ్లర్గా, సో చాలా కంప్రెస్ అవుతూ మనకైతే రావడం జరుగుతుంది. సో అలాగే సేమ్ ప్రాబ్లం మనకు వీడియో స్టేటస్లో కూడా అలాగే వస్తుంది. మనము 1080 పిక్సెల్లో వీడియో రికార్డ్ చేసినా సరే దాన్ని వాట్సాప్ స్టేటస్గా పెట్టినప్పుడు కంపల్సరీ అక్కడ కూడా మనం అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ కూడా మనకు బ్లర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఏంటంటే వాట్సాప్ స్టేటస్లో మన ఫోటో యాజ్ టీజ్గా రావాలి అంటే ఏం చేయాలి, అలాగే వాట్సాప్ స్టేటస్లో ఇమేజ్ కావచ్చు వీడియో కావచ్చు యాజ్ టీజ్గా ఎలాంటి బ్లర్ కాకుండా రావాలి, చాలా నీట్గా రావాలి, చాలా క్లారిటీగా రావాలంటే ఏం చేయాలో నేనైతే ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ఫాలో అయితే కంపల్సరీ హెచ్డి క్లారిటీలో మీరైతే వాట్సాప్ స్టేటస్గా ఇమేజెస్ యాజ్ వెల్ as వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీ మొబైల్లోని వాట్సాప్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఒక వీడియోని యాజ్ వెల్ as ఇమేజ్ని అప్లోడ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్గా నా ఇమేజ్నే నేను డైరెక్ట్గా వాట్సాప్లోకి స్టేటస్లోకి అప్లోడ్ చేస్తున్నా. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిన ఇమేజ్ని యాజ్ వెల్ as ఒరిజినల్ ఇమేజ్ని కనుక మనం కంపేర్ చేస్తే, ఒరిజినల్ ఇమేజ్తో కంపేర్ చేస్తే వాట్సాప్లో అప్లోడ్ అయిన ఇమేజ్ వచ్చేసి మనకు కొంచెం బ్లర్లిష్గా అయితే కనబడడం జరుగుతుంది. ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది వాట్సాప్ ఇమేజ్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనబడుతుంది. వాట్సాప్లో అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి మనకి ఇక్కడ బ్లర్గా అయితే రావడం జరిగింది. అలాగే ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి చూద్దాం. దానికి ఎగ్జాంపుల్గా నా గ్యాలరీలోని నా వీడియోనే ఒకటి అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇలా గ్యాలరీకి వెళ్ళేసేసి ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వీడియోని నేను వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అయిన తర్వాత వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ అయిన వీడియో యాజ్ వెల్ as మీ గ్యాలరీలో ఉన్న వీడియోని ఒకసారి కంపేర్ చేస్తే వాట్సాప్ వీడియోలో అంటే వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ అయిన వీడియో కంపల్సరీ మనకు బ్లర్లిష్గా ఉంటుంది. సో ఇది వాట్సాప్ స్టేటస్లో ప్లే అయ్యే వీడియో. ఇది కొంచెం బ్లర్లిష్గా, కొంచెం మనకు పిక్సెల్ సైజు తగ్గేసి కనబడడం జరుగుతుంది. సో దీనికి ఒరిజినల్ వీడియో ఇప్పుడు నేను గ్యాలరీలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఒరిజినల్ వీడియో గ్యాలరీలో ఉంది. సో ఇది కొంచెం మనకు హెచ్డి క్లారిటీలో ఉంది. సో ఇలా ఇమేజ్ వైజ్ చూసుకున్నా వీడియో వైజ్ చూసుకున్నా సరే మనకు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే వాట్సాప్లో బ్లర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనం ఎలిమినేట్ చేద్దాం. దానికోసం అని చెప్పేసి ముందుగా మీరు ఏ వీడియోని ఏ ఇమేజ్ని వాట్సాప్ స్టేటస్గా పెట్టాలనుకుంటున్నానో ఆ రెండింటిని ఫస్ట్ మీరు మీ వాట్సాప్లోకి పంపించండి. అంటే ఆ రెండింటిని కూడా మీ వాట్సాప్లోకి అప్లోడ్ చేసేసుకోండి, సెండ్ చేసేసుకోండి. సో ఇలా వీడియో యాజ్ వెల్ as ఇమేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఫస్ట్ వాట్సాప్లోకి అప్లోడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కూడా వాట్సాప్కి సైజుకి కన్వీనియంట్గా ఆ రెండు కూడా అక్కడ అప్లోడ్ అయిపోయి ఆ వాట్సాప్లో ఏదైతే కన్వీనియంట్ సైజు ఉందో ఆ కన్వీనియంట్ సైజుని ఇక మనకు వాట్సాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఇమేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అది మీ వాట్సాప్లోకి ఫస్ట్ అప్లోడ్ చేసేసుకోండి. అప్లోడ్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా ఈ రెండు వచ్చేసి మీ గ్యాలరీలో వాట్సాప్ అని చెప్పేసి ఆ ఫోల్డర్లో అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఆ రెండు కానీ ఆ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇమేజ్ని, ఈ పర్టిక్యులర్ వీడియోస్ని మీరు వాట్సాప్ స్టేటస్గా మీరైతే పెట్టండి. డెఫినెట్గా మీరు ఏ ఇమేజ్ యాజ్ వెల్ as ఏ వీడియో పెడుతున్నారో అవి యాజ్ టీజ్గా హెచ్డి క్లారిటీతోని
మీకు స్టేటస్గా ఉండడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు రెండోసారి నేను అప్లోడ్ చేశాను. యాజ్ టీజ్గా నా ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో అలాగే ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. ఎలాంటి బ్లర్ లేకుండా ఫోటో కానీ వీడియోస్ కానీ రెండు కూడా యాజ్ టీజ్గా మనకైతే ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఈ ట్రిక్ యూజ్ చేసేసి వాట్సాప్లో ఇమేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇంకేదైనా సరే మీరు ఫస్ట్ స్టేటస్గా పెట్టాలనుకుంటే అవి ఫస్ట్ మీ వాట్సాప్లోకి పంపించేసి డౌన్లోడ్ చేసేసుకొని వాటినే స్టేటస్గా పెట్టండి.